దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. లూకా సువార్త 8వ అధ్యాయం లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనం నుంచి, ఇదిగో సమాజ మంత్రులకు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన యొక్కతే కుమార్తె సావసిద్ధమై ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడి ఉండెను. అప్పుడు 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఎవరి చేత స్వస్థత నందులనే ఆయన వెలుగుకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగమన్నప్పుడు పేతురు, ఎరిగివాడ జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెను, వెంటనే తాను ఎలాగో స్వస్థత పడెను ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానం గల దానిపై పొమ్మని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి చేరి నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. తెలుసుకోవలసినటువంటి ఆత్మీయ సత్యాలు మాకు తెలియపరచండి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది కనుక ఈరోజు నీ ప్రియులందరూ ఆసక్తితో నీ సన్నిధికి వచ్చి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ప్రియులందరితో సూటిగాను స్పష్టంగాను మాట్లాడి నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యాలు నేర్చుకొని మా జీవితాల్లో నీకు ఇంకానూ కృతజ్ఞత కలిగి నీ మీద విశ్వాసము కలిగి జీవించడానికి సహాయం దయచేయమని యేసయ్య శ్రేష్ఠమైన నామంలో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. చాలా అవరి ఆయనకి అడిగితే ఇవ్వాలి. ఒకవేళ నేను అడిగానని చెప్పి వెంటనే ఇచ్చాను అనుకోండి, ఏదైనా వాళ్ళు అనుకోండి ఏం చేస్తారు, ఇట్లా నాలుగు మీద పెట్టుకుని ఒకరిగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, దూరంగా పెట్టేసి పడేస్తారు. దాని యొక్క రంగుని, దాని యొక్క రుచిని వాళ్ళు దాన్ని పొందే ప్రయత్నం అయితే చేయరు. ఈ ఎగ్జాంపుల్ వల్ల మీకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? అర్థమైందా? మనం అడిగిన వెంటనే ఏదైనా పొందుకునే ప్రయత్నం చేస్తాము అంటే అది దేవుడు ఇవ్వలేదు అని అంటే ఆయనకి సంకల్పం అప్పుడే కాదు, నిర్ణయించిన సమయం ఇక రాలేదు, అందుకే వాళ్ళు పొందుకోలేదు. ఈరోజు చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారు, బాగా డబ్బులు సంపాదించే బాగుంది, మంచి ఇల్లు కట్టుకుంటే బాగుంది, లేకపోతే కాస్త ఏమంటారు ఒక నెక్లెస్, పెద్ద నెక్లెస్ ఉంటే బాగుంది, లేదా పట్టు చీర, చుట్టుపక్కల ఎవరో కట్టడానికి వీలేదు, అంత కాస్ట్లీ శారీ ఉంటే బాగుంది, కాస్త అబ్బాయిలు అయితే స్పోర్ట్స్ బైక్ ఉంటే బాగుంది, లేదా పల్సర్ బైక్ ఉంటే బాగుంది. ఇట్లా ఇంకొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, ఇంకొంచెం ఏజ్ పీపుల్స్ అనుకోండి, మంచి బిల్డింగ్ కడితే బాగుంది అనుకోమా అనుకున్నట్టుగానే వచ్చి పడ్డాయి అనుకోండి, ఏమైతే అంటారు? ఎంతమంది చూడట్లేదండి, ఏజ్ చూస్తే చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మారం చేసి ఏదో కొనిపించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ బైక్స్ సరిగ్గా డ్రైవ్ చేయడం రాక యాక్సిడెంట్ అయిపోయి ప్రాణం పోయిన వాళ్ళు ఏదంటారా? ఈ లోకంలో తల్లిదండ్రులు ఒకవేళ కాంప్రమైజ్ అయిపోయి కొనిలే వాళ్ళని బాధపెట్టడం ఎందుకని చెప్పి తల్లిదండ్రులు కొనిపెట్టే ప్రయత్నం చేస్తే అది తిరిగి వాళ్ళ ప్రాణాల మీదకి వస్తారు. కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు కూడా సంతోషంగా చూడాలని, నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి ఆయనను విడిపించాలని తగిన సమయంలో నేను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. దయచేసి ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. ఆ రోజు ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గడిచిన కాలం అంతా, అనగా తన హిస్టరీ అంతా కూడా చాలా కష్టపడినట్టుగా, తనకి ఎక్కడ నెమ్మది లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? కరెక్ట్ పాయింట్ ని ఆమె క్యాచ్ చేయలేకపోయింది. స్వస్థత ఎక్కడ ఉంది అనేటువంటిది ఆమె గుర్తించలేకపోయింది. ఈ లోక సంబంధమైన డాక్టర్స్ మనకి ఇంపార్టెంటే కానీ
మనం అధికంగా ఆధారపడాల్సింది ఎవరు? యేసు ప్రభుని. యేసు ప్రభుని నువ్వు ఆధారం చేసుకొని ఈ లోక సంబంధించిన వ్యాధి గురించి, బాధ గురించి మన డాక్టర్ సంప్రదించిన ఒక ప్రకారం ఫాలో అవుతున్నా, మరొక ప్రకారం దేవుడిని మాత్రం విడిచిపెట్టే ప్రయత్నము చేయకూడదు. మంచిది. ఏదేమైనప్పటికీ ఫైనల్ గా అయితే ఆ స్త్రీ స్వస్థత పొందింది. అందుకే విషయం ఏమంటారు? యాయిరు కుమార్తె పరిస్థితి ఏంటి? మంచిదే. ఈ లోపల ఆయన వెళ్దామనుకునే సరికి ఇక్కడ ఏం జరిగింది? సమయానికి వెళ్ళాలనుకుంటే ఉన్నట్టుండి మధ్యలో ఒక ఆటంకం. ఏంటి ఆటంకం? ఒక స్త్రీ వచ్చి ఆయన పట్టుకుంది. ఆయన వస్త్రాన్ని ఎప్పుడైతే పట్టుకుందో అలా పట్టుకున్నప్పుడు అక్కడ కాస్త కొంత సమయం ఆలస్యం అయిపోయింది. ఏమైందో తెలుసా అండి? 12 సంవత్సరాలు కలిగినటువంటి యాయీరుకు ఉన్నటువంటి ఒకే ఒక కుమార్తె చనిపోయిందండి. ఈ లోపల ఎప్పుడైతే యేసయ్య అక్కడ ఉండి ఈ డిస్కషన్ అంతా అయిపోయిందో, ఎవరు నన్ను పట్టుకున్నారు, నాలో ప్రభావం బయటకు వెళ్ళిపోయిందంటే ఆ స్త్రీ పరుగు వచ్చి ముందుకు వచ్చి ఇంకా నేను దాయలేను అని చెప్పి భయపడుతూ యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభా అది నేనేనైనా, నా పరిస్థితి ఇది, కొన్ని సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా నేను భరిస్తున్నటువంటి ఈ బాధ నుంచి, ఈ వ్యాధి నుంచి నాకు విముక్తి కలిగిందయ్యా అని చెప్పి యేసయ్యకి చెప్పినప్పుడు ఆ విషయం అందరూ చూశారు. వెంటనే యేసయ్య అన్నటువంటి మాట ఒకసారి చదువుతాం రండి. 48వ వచనం, 8వ అధ్యాయం 48వ వచనం. అందుకు ఆయన కుమారి, ఈ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలగాలని బొమ్మని ఆమెతో చెప్పాను. యేసయ్య చెప్పేశారు ఏమని? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, సమాధానం వెళ్ళిపో, ఇక నుంచి దేని గురించి నువ్వు ఆలోచించుకో, హ్యాపీగా ఉండు అని చెప్పి ఆమె పంపించేశారు. ఈలోగా జరగాల్సినటువంటి అంతా కూడా జరిగిపోయింది. ఏమైందో తెలుసా? యాయిరు నుంచి ఒక పనివాడు వచ్చాడు. వెంటనే చెప్తున్నాడు, యాయిరు సార్ నీ కుమార్తె చనిపోయింది, ఇక బాగుకుని నువ్వు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకు, వచ్చేసేయ్ అన్నాడు. వెంటనే యేసయ్య అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు తెలుసా అండి? రెండు చదువు 52వ వచనం. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాడు. అసలు ఒక విషయం మనం అర్థం చేసుకున్నాం. ఎప్పుడైతే యేసయ్య ఆలస్యం చేసినప్పుడు యాయీరుకు ఏమవ్వాలి ఒకసారి ఆలోచన చెప్పండి. యేసయ్య వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ లోపల ఉన్నట్టుండి ఈమె వచ్చింది. యాయీరు ఏమని అడిగారు యేసయ్య? ఇదిగో యేసయ్య, నువ్వు ఏదైనా ఉంటే తర్వాత చూసుకుని ఆయన ఇవన్నీ పక్కకు పెట్టి నా కుమార్తె చనిపోవాలని సిద్ధంగా ఉంటాయి, నువ్వు రావయ్యా అన్నప్పుడు అని అడగాలంటారా వద్దంటారా? అడగాలి. కానీ ఇక్కడ యాయీరు యొక్క విశ్వాసం మనం చూసినట్లయితే ఎప్పుడైతే యేసయ్య చెప్పే ప్రతి మాట వింటున్నాడు, అక్కడ జరిగిన అద్భుతం చూస్తున్నాడు. ఏంటో తెలుసా? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎన్ని సంవత్సరాలు చెప్పబడుతుందండి? ఎన్ని సంవత్సరాలు? ఇట్స్ ఎగ్జాక్ట్లీ 12 years, 12 సంవత్సరాలు. వాళ్ళ కుమార్తె వయసు ఎంత చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఇట్లా అద్భుతం జరుగుతూ ఉన్నప్పుడు యాయీరులో ఒక ధైర్యం ఏంటో తెలుసా? 12 సంవత్సరాల నుంచి మీరు చచ్చి బతుకుతుంది, ఒకవేళ నా కుమార్తె చనిపోయినా ఏం చేయగలిగినా బ్రతికించగలిగిన సామర్థ్యము ఇది ఉంది. అది ఎలా సాధ్యం? కళ్ళ ముందే ఉంది. ఏంటది? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీని స్వస్థపరిచినటువంటి దేవుడు 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి నా కుమార్తెను కూడా బాగు చేయడానికి చాలినవాడు అని చెప్పి ఆయన ఎంతగానో నమ్మిక ఉంచాడు. కాబట్టి ఆ నమ్మిక వల్లనే ఎవరు బ్రతికారు చెప్పండి? యాయీరుకి ఉన్నటువంటి ఒకే ఒక కుమార్తె బ్రతికింది. ఈరోజు ప్రూఫ్ ఏమైనా కావాలి కదా? యేసయ్య మనలో ఆశ్చర్య కార్యాలు చేయగలరా? అద్భుతాలు మనకు చేయగలరా అనడానికి ఇదే మనకు ఏమంటారు? ప్రూఫ్ లేదా నిర్వచనం. ఇంతకంటే మరి ఎటువంటి ఎవిడెన్స్ మనకు అవసరం లేదండి. కాబట్టి విశ్వాసంలో ఉన్నటువంటి మనందరం కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేంటో తెలుసా? ఆలస్యమైన
దాని వెనుక వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ అద్భుతం గురించి మనం ఎదురు చూద్దాం. ఆనాడు యాయేరు తన కుమార్తె చాలా సిద్ధంగా ఉన్నప్పటికీ తన కుమార్తె గురించి ఆలోచన లేదు, కానీ తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అద్భుతం గురించి ఆయన చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అద్భుతం జరిగిందో తనకు ఒక విశ్వాసం బలపడింది. ఏంటో తెలుసా? నా కుమార్తె కూడా బ్రతుకుతుంది, నా కుమార్తె ఖచ్చితంగా బ్రతుకుతుంది అనేటువంటి నిరీక్షణ కలిగి అతను ఉన్నాడు. కాబట్టి యాయేరుకు ఉన్నటువంటి ఒకే ఒక కుమార్తె చనిపోయినను బ్రతికి. చూద్దామండి, అది కూడా నేను చదివి నేను ముగిస్తాను. 53 నుంచి చదువు. ఆమె చనిపోయినని వారిని ఆయనను అపహసించింది. వినండి, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. అక్కడ ఏం ప్రూవ్ అయిపోయింది? చనిపోయింది. ఎందుకని? చుట్టూ ఉన్న వాళ్ళు అనేక మంది చూశారు. అదే వాదము తన సార్ దగ్గరికి, అనగా తన యాజకుడి దగ్గరికి ఒక పనివాడు వచ్చి విషయం కూడా చెప్పేశాడు. ఇప్పుడు యేసు వచ్చి ఏమంటున్నాడు? ఆమె చనిపోలేదు, ఆమె పడుకుంది అంటున్నాడు. ఈ విషయాన్ని అందరూ చూసి ఏమన్నారంట? ఆయన చూసి అపహసించారంట. ఈరోజు ఒక విషయం చెప్తున్నా, నీకున్నటువంటి అవమానం కావచ్చు, నీకున్నటువంటి ఇరుకు ఇబ్బంది కావచ్చు, నీకున్నటువంటి వ్యాధి బాధ కావచ్చు, ఇవన్నీ చూసి నీ చుట్టూ ఉన్నటువంటి వారు నేను చూసి అంటారేమో నీ పని అయిపోయింది, నీ వల్ల కాదు. నీకు వచ్చినటువంటి వ్యాధి ఎటువంటిదో తెలుసా? నీ ప్రాణం పోకుండా అది వదలలేదు. నీకున్నటువంటి అప్పులు ఎటువంటిదో తెలుసా? నువ్వు చివరికి చచ్చిపోతే తప్ప నువ్వు ఆ అప్పుల బాధ నుంచి బయటికి రావు. నీ పిల్లలు ఇక మారడు, నీ భర్త ఇక మారడు, నీ కుటుంబ సమస్యలు ఇక పోవు అని చెప్పి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నీ గురించి చెప్తున్నారేమో, నీ బ్రతుకు ఇంతే అని చెప్పి ఒకే చెప్తున్నారేమో. కానీ మనం చూడాల్సింది ఎవరిని? యాయేరు ఎవరు చూశారు అక్కడ? చుట్టూ ఉన్న వాళ్ళు అపహాసిస్తున్నారంట. ఏమి చేస్తున్నారంట? అపహాసించడం అంటే ఏంటంటే ఎగతాళి చేయడం, హేళన చేయడం. ఏదో ఏమంటారు కదా, ఎవరు వచ్చినట్టు పోటీగాడు వచ్చాడండి, వీళ్ళందరి వల్ల కానీ వీళ్ళ వల్ల అయిపోద్దా అన్నట్టుగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? అపహసిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు నేను ఉంటే మరి మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ పరిస్థితి నీకే తెలుసు. ఎటువంటి పరిస్థితులకు నువ్వు వెళ్తున్నావు, ఎటువంటి మార్గాలకు నువ్వు వెళ్తున్నావు, నీకున్నటువంటి సమస్య ఏంటో అది నీకు మాత్రమే తెలుసు. అది తెలిసిన చుట్టూ ఉన్నటువంటి వారు ఒకవేళ నీకు ఇటువంటి సజెషన్స్ ఇస్తున్నారేమో, ఏమని? నీ పని అయిపోయింది, ఇక నీ వల్ల కాదు. ఇటువంటి మాటలు ఒకవేళ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటున్నారేమో, నీ విశ్వాసాన్ని మాత్రము వీగిపోనీయకు, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకు. నీ ఎదురుగా ఉన్నటువంటి యేసయ్య వైపు చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే అన్నాడు యాయేరు కుటుంబంలో జరిగినటువంటి అద్భుతము ఈరోజు నీ కుటుంబంలో కూడా, నీ జీవితంలో కూడా చేయడానికి ఆయన సజీవుడిగా ఉన్నాడని తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాను. నాతో కలిసి ప్రార్థన ఎక్కువేశారు, ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు మీతో 2 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. కేవలం 2 నిమిషాలు మాత్రమే మీరు ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన పరిస్థితులు ఎటువంటి పరిస్థితి, మన పరిస్థితులు ఎంత క్లిష్టమైన స్థితిలో ఉన్నా, ఎంత ఇరుగు మార్గంలో ఉన్నా, నీవు నేను నమ్మినటువంటి దేవుడు సజీవుడు. ఆయన నిన్ను నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. మనం తీసుకున్నాం. యేసయ్య అన్నాడు యాయేరుకి ఇచ్చినటువంటి విశ్వాసం నాకు ఇవ్వడైనా, అన్నాడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఈనాడు నాకు ఇవ్వు తండ్రి. ఒకవేళ విశ్వాసం లేకపోయినట్లయితే నేను ఏమైపోతాను? నువ్వు ఇచ్చినటువంటి అద్భుతాన్ని నేను పొందుకోలేకపోతాను తండ్రి. దయచేసి అటువంటి స్థితిలో మనం వచ్చేద్దనైనా అని చెప్పి ప్రార్థన చేద్దాం. నీకున్నటువంటి సమస్యలు దేవుడి ముందు పెట్టే ప్రయత్నం చేయి. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు నేను అంతా సంతోషంగా ఉన్నాను, నాకేం బాధలు లేవు, ఐఎమ్ హ్యాపీ, నేను ఇప్పుడు ఏమైతే ఉన్నాయో ఇక చాలు అని చెప్పి నిశ్చింతగా ఉన్నావేమో, జాగ్రత్త. సాతానుడు పెట్టే ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి
నువ్వు తప్పించుకోవాలి అని అంటే నీలో విశ్వాసం అవసరం కనుక విశ్వాసం కలిగి దేవునికి సమీపస్తులుగా ఉన్నట్లయితే అది నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని దేవునికి దగ్గరగా చేస్తుంది కనుక నాతో కలిసి ప్రార్థన ఏకీభవిస్తావా? అవునా అన్నట్లయితే నాతో కలిసి ప్రార్థన ఏకీభవించండి. మౌనంగా ఉండే ప్రయత్నం చేయదు. నీకున్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు. సమస్య లేకపోయినట్లయితే నువ్వు దగ్గరలో దేవునికి దగ్గరగా ఉంటే అది నీకు ఎంతో మంచిది కనుక ప్రార్థన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మధ్యాహ్న కాల సమయంలో రీతిగా మీరు మాతో మాట్లాడి విశ్రాంతి దినాన ఆత్మీయ సత్యాలు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి ఈ లోకంలో ఏ ఒక్కరి చేత సహాయం పొందుకోలేక నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవే అతనిని ఆదుకున్నావు, నీవే స్వస్థత ఇచ్చావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు. యాయీరు తనకు ఒక్కటే కుమార్తె అయినటువంటి తన కుమార్తె చనిపోయినప్పటికీ తిరిగి లేకపోతుంది. మాట చేత ఆ కుమార్తెను బ్రతికించావు. ఈరోజు నీకు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని నీతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. విశ్వాస జీవితంలో నీకు మరింత దగ్గరగా జీవించడానికి సహాయం దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాన్ని నీతిగా కాచి కాపాడండి. నేను ఆఖరి పర్యాంతరం వరకు కూడా ఈ కుటుంబము, ఈ సంఘము కూడా నీకు మాదిరిగా, నీకు పేరు తెచ్చేటువంటి కుటుంబముగా, సంఘముగా, సంఘ బిడ్డలను, సంఘ కాపరిని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అదే రీతిగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని తిరిగి వెళ్ళుచుండగా మమ్మలను, మా కుటుంబాలను, మా యొక్క ప్రయాణాలను మీకు సమర్పణ చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.